అందరికీ నమస్కారం. హైదరాబాద్లో ఈరోజు ఉదయం నుంచి కూడా జనాలు ఎవరైతే ఉన్నారో పెట్రోల్ డీజిల్ కోసం వాళ్ళందరూ కూడా పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరారు. ఒక్కసారి మనం చూడొస్తూ ఈ యొక్క విజువల్స్ మనం చూసినట్టయితే హైదరాబాద్లో నేను ఇక్కడ ఉన్నాను మాదాపూర్లో పెట్రోల్ బంక్ దగ్గర చాలామంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డీజిల్ పెట్రోల్ కోసం ఇలాగా పెట్రోల్ బంకుల దగ్గర వాళ్ళు పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇరాక్ యుద్ధం వల్ల తెలంగాణకి సంబంధించి హైదరాబాద్ నగరంలో అవ్వచ్చు, లేకపోతే అన్ని చోట్ల కూడా ఇలాగా పెట్రోలు డీజిల్ కొరత ఉందని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి ఒక రూమర్స్ లాగా వచ్చిందని కూడా అందరూ మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కూడా దీనికి సంబంధించి వాళ్ళు చెప్తున్నారు, మాకు ఇంధన నిల్వలు ఉన్నాయి, ఇక్కడ పెట్రోలు డీజిల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పుష్కలంగా ఉంది అని కూడా వాళ్ళు చెప్పారు. అయినా కానీ ఎవరైతే అంటే సాధారణంగా ఒక పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ అయిపోయి మళ్ళీ బండులు వచ్చే టైంకి ఏమవుతుందంటే కొంచెం టైం తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే లైక్ వాళ్ళు ఏం చెప్తారంటే కొంచెం టైం తీసుకొని మళ్ళీ కొంత నింపుకుంటానికి కొంత టైం పడుతుంది. కానీ వీళ్ళు మాత్రం ఆ టైంలో నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. దీనికి సంబంధించే వాళ్ళు భయపడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈరోజు చూస్తే నిన్నటి నుంచే చాలామంది నైట్లు ఇక్కడ పెట్రోల్ బంకుల దగ్గర పడిగాపులు కాశారు. దాంతోపాటు ఫుల్ ట్యాంక్ చేయించుకోవటానికి వాళ్ళు వచ్చి ఇక్కడ ఫుల్ ట్యాంక్ ఒక్కొక్కరు చేయించుకోవటం వల్ల కూడా ఈ డీజిల్ పెట్రోల్ కొరత కూడా కొంత ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ దీనికి సంబంధించి ఎవరైతే కంపెనీస్ పెట్రోలియం కంపెనీస్ అవ్వచ్చు, దాంతోపాటు పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చెప్తున్నారు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్యానిక్ అవ్వటం వల్లే వీళ్ళందరూ వచ్చేసి బయటకు వచ్చి పెట్రోల్ బంకుల దగ్గర వీళ్ళన్నా చేస్తున్నారు. కానీ ప్రభుత్వం దగ్గర కానీ దాంతోపాటు పెట్రోల్ కంపెనీస్ వీటి దగ్గర కూడా పూర్తిగా అక్కడ వాళ్ళ దగ్గర ఇంధన నిల్వలు ఉన్నాయి, ఏమాత్రం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అని కూడా చెప్తున్నారు. కానీ జనం మాత్రం ఇలా చూడండి, ఇక్కడి నుంచి చూస్తే మాదాపూర్ ఇక్కడ మెట్రో దగ్గర నుంచి చూస్తే ఎంతమంది ఉన్నారో చూడండి, చాలామంది ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడి నుంచి వరుసగా వెహికల్స్ కూడా ఉన్నాయి. ఒక్కసారి అక్కడ వాళ్ళు ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ దగ్గరకు వచ్చిన న్యూస్ ఏంటి, వాళ్ళు ఎందుకు ఎంతమంది ఒకేసారి ఇలా వచ్చారు, ఇవన్నీ కూడా మనం ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. రండి సార్, మీ పేరు చెప్పండి. రామాంజనేయులు నా పేరు. రామాంజనేయులు గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఫిలిం నగర్ దగ్గర నుంచి. అంటే ఎందుకు పెట్రోల్ బంక్ దగ్గర చూస్తే లైన్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి, ఎందుకు మీరు ఎక్కడికి వచ్చారు, ఏం విన్నారు మీరు? పెట్రోల్ షార్టేజ్ అయింది, బంకులు మొత్తం షార్టేజ్ ఉంది, దొరుకుతలేదు పెట్రోల్, లైన్లు ఉన్నారు. గ్యాస్ కూడా ప్రాబ్లం అయిపోయింది. చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. బతకడానికి కూడా కష్టం అయిపోతుంది. పని చేసుకోకుండా ఏదైనా క్యాబ్ నడుపుకోకుండా ఓలో ఇది చేసుకుంటే కూడా ప్రాబ్లం అయింది. చేసుకుంటే కానీ వెళ్తుంది, లేకపోతే లేదు. మీరేం చేస్తారు, మీరు ఏం చేస్తారు? మీకు పెట్రోల్ అంటే నార్మల్గా మీరు ఇంట్లో వాడుకోవడానికి ఇట్లా బైక్ కోసమా, లేకపోతే ఏదైనా బిజినెస్ కానీ అట్లా ఏం చేసుకోకండి? మా లారీలు ఉన్నాయి, కొంత వరకు చాలా డీజిల్ ఇబ్బందులు అయినాయి, బండ్లు అయిపోయినాయి, పని చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి, మిషన్లు అయిపోయినాయి. గవర్నమెంట్ చెప్తుంది ఏదైతే వాళ్ళ దగ్గర ఇంధన నిల్వలు ఉన్నాయి, మా దగ్గర పెట్రోల్ డీజిల్ అన్నీగానే ఉన్నాయి, మీకేం ఇబ్బంది లేదని చెప్తుంది. కానీ గ్రౌండ్ లెవెల్ అలాంటిది ఉందా? చెప్తున్నా, మోడీ మా ప్రాబ్లం ఏం లేదు అంటు చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఏందో మళ్ళీ ఇది సమస్య తెలియలేదు. ఎన్ని రోజుల నుంచి మీకు ఇలా అనిపిస్తుంది? 2 days అయింది. 2 days అయింది, 2 రోజులు అవుతుంది. గ్యాస్ అయితే ఇంచుమించు 10 రోజులు అయింది. వంట గ్యాస్ ఇంట్లో రావట్లేదు, అది కూడా ఇవ్వడం లేదు. ఏం ప్రాబ్లం లేదని మోడీ చెప్తున్నాడు, కానీ ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఏం ప్రాబ్లం లేదన్నారు, కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. ఓకే, ఏం చెప్తారు గవర్నమెంట్కి కానీ మిగతా వాళ్ళకి కానీ? ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, వీళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అక్కడ ఏదో గడిచేలా జరిగిందని చెప్పి రావట్లేదు అదేం చెప్తున్నారు, అది సమక్ష. ఓకే, ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మాకు ఇబ్బంది ఉంది, మీరు తీసుకొచ్చి మాకు ఏమైనా చేయండి అని అంటున్నారా, లేకపోతే ఈ రోజుతో ఏమైనా ముగిసిపోయేటట్టుగా ఉందా, లేకపోతే మీరు పెట్రోల్ బంక్ దగ్గర చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు, ఏం చెప్తున్నారు వాళ్ళు? పెట్రోల్ బంక్ ప్రాబ్లం అంటున్నారు, కానీ మళ్ళీ అది తెలియదండి.
వారం అంతా ప్రాబ్లం అంటున్నారు. ఓకే, అందరూ పెట్రోల్ ఫుల్ ట్యాంకులు దాంతోపాటు ఎక్కువ తీసుకెళ్తున్నారు కూడా అని కొంతమంది మాట్లాడుతున్నారు. మీరు చూస్తారు అలాంటి? ఇంకా పరిస్థితిని బట్టి ఫుల్ ట్యాంకులు చేసుకుంటారు, పోతుండ్రు. బండ్లో పట్టినంత పోసుకుంటారు, వెళ్ళిపోతుండ్రు. ఓకే, అది సమస్య. సరే, ఇంకొకరు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడతాం. వాళ్ళు ఎలాంటి ఏంటని ఒకసారి రండి బ్రదర్, మీరు మాట్లాడండి బ్రదర్. అసలు ఏంటి, ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు? ఛాన్సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. ఏంటి, ఏం జరుగుతుంది? వీళ్ళు ఏం చెప్తున్నారు? నిజంగా గ్రౌండ్ లెవెల్లో ప్రాబ్లం ఉందా అంటే ఏం చెప్తారు? గ్రౌండ్లో ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళకే తెలియాలి, మనకేం తెలుసు చెప్పండి. ఎందుకంటే మేమైతే దగ్గర 45 మినిట్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. వాళ్ళు అంటున్నారు ఏదైతే ట్యాంకర్ ఉందో అది బయటికి వెళ్తేనే మమ్మల్ని, ఇప్పుడు ఆల్రెడీ 1 o'clockకి ఉన్నప్పుడు అయితే ఉండే ఫ్లో, ఇప్పుడు ఈ సెకండ్ ట్యాంకర్ అలా. సో మళ్ళీ పెట్రోల్ అవుతుందా? అది ఇప్పుడు పెట్రోల్ మొత్తంకి అయిపోయిందంటే అలానే ఉండాలి. కాదు ఇప్పుడు మళ్ళీ ట్యాంకర్స్ వస్తున్నాయంటే పెట్రోల్, అది ఏంటంటే పబ్లిక్ని పిచ్చి చేయడానికి, అంత ఇంకేముండదు కదా దానికి. అది ఇక వాళ్ళకే తెలియాలి అది పెట్రోల్ది ఏంటి అని. అంటే బయట వాళ్ళు చెప్తుంది బట్టి గవర్నమెంట్ చెప్తున్నారు ప్యానిక్ అవ్వద్దు అంటే, పౌర సరఫరాల శాఖ మంత్రి వీళ్ళు కూడా వేయవుతున్నారు, ఏం ఇబ్బంది లేదు, తెలంగాణకి సంబంధించి అన్ని పెట్రోలు ఇంధనాలు మొత్తం పెట్రోలు డీజిల్ అన్నీ ఉన్నాయి, ప్యానిక్ ఎవరో ఒక రూమర్స్ క్రియేట్ చేయడం వల్ల ఇదంతా జరుగుతుంది అంటున్నారు. నిజమేనంటారా? ఇప్పుడు ప్యానిక్ చేస్తుందే మళ్ళీ వాళ్ళే కదా. ఇప్పుడు ఎవరైతే ప్యానిక్ కావద్దు అంటుర్రో వాళ్ళే ప్యానిక్ చేస్తున్నట్టు. ఇప్పుడు ఇదంతా అవుతుందంటే ఇప్పుడు వాళ్ళ వల్లనే కదా అన్న. ఇప్పుడు అది అట్లా కాకుండా చూసుకోవాలంటే ఇక గవర్నమెంట్ చూసుకోవాలి అదంతా థింగ్ ఏది ఉన్నా కానీ. ఓకే, అంటే ఎలా ఉండు అంటే ఏదన్నా చూస్తే ఏదైనా వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఇంకొక సాయంత్రం దాకా లేకపోతే నైట్ దాకా నిలబడాల్సిన పరిస్థితి ఉందంటారా? లేదు అంటే ఇప్పుడు ఇక చూడాలి, దీని తర్వాత నెక్స్ట్ ఏంటి చూసుకోవాలి. ఇక ఈరోజు నైట్ అయితే ఉండదు అని అంటున్నారు ప్రాబ్లము. వాళ్ళు చూడాలి, ఇక వాళ్ళు ఏది చెప్తే మనకు అది తెలుస్తుంది కదా, సుపీరియర్స్ తెలియదు. ఇంకొకళ్ళు మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళతో. సార్ చెప్పండి, ఏంటి ఏమనిపిస్తుంది? ఏమి లేదండి, 100% ఎవరి కాళ్ళు నార్మల్గా సెల్ఫ్గా వెళ్ళి పాయింట్ చేసుకుంటే ఏ టెన్షన్ ఉండేది కాదు. ఏదో మొత్తం బంద్ అయిపోతుంది అది ఇది అని చెప్పి రూమర్స్ బయట నుంచి వచ్చేయడం వల్ల దానికి తగ్గట్టుగా అసెంబ్లీ మన పార్లమెంట్లో మోడీ గారు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, కరోనా టైంలో ఎలా ఇబ్బంది పడారో అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా రావచ్చు, బీ కేర్ఫుల్ అని జస్ట్ ఆయన అంటే ఒక హింట్ ఇచ్చాడు. ఆ హింట్కి పబ్లిక్ ఆటోమేటిక్గా మైండ్ సెట్ మారిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఎవరి కాళ్ళు ఇప్పుడు మెయిన్ పెట్రోల్ లేకపోతే చాలా ఇబ్బంది బయటికి వెళ్ళాలన్నా రావాలన్నా. సో దానివల్ల అందరూ కూడా ఒకేసారి వచ్చి మీద పడిపోవడం వల్ల ఈ సిచ్యువేషన్. లేదంటే అసలు ఆయన చెప్పకుండా ఉండి రూమర్స్ లేకపోతే డెఫినెట్గా ఎవరి కాళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా ఎలా పోయించుకునేవాళ్ళు అలా పోయించుకునేవారు. మెయిన్ ఏంటంటే ఒక స్ట్రాంగ్గా వాళ్ళకి మైండ్లో వచ్చేసింది. బిఫోర్ అంతకుముందు కూడా ఏదైతే గవర్నమెంట్ చెప్పిందో ఆ గవర్నమెంట్ ఇలాగే ముందు జాగ్రత్తగా ఉండమని చెప్పడం వల్ల ఇదంతా అంటే నార్మల్గా జాగ్రత్తగా ఉండమని చెప్పాలి తప్పేలా అవుతుంది. అంటే చాలామంది కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు, దానివల్లే ప్యానిక్ అయిందంటారా? జాగ్రత్తగా ఉండండి అని అన్నాడు కానీ అంతేగాని మీరు వచ్చేసి మీద పడిపోయి ఇప్పుడే పెట్రోల్ డీజిల్ తర్వాత రేపు పొద్దున్న ఆయిల్ వంట నూనెలు పెరిగిపోతాయి, నిత్యావసర వస్తువులు కూడా పెరిగిపోతాయి. ఎందుకంటే మెయిన్ డీజిల్ పెట్రోల్ అంటే ట్రాన్స్పోర్టేషనే కదా, ఎక్కడి నుంచో రావాలి. సో అది కూడా ఒకటి ఉండదని చెప్పి ఇంకా జనాలు ఏంటంటే ఎలాగైనా సరే పోయించేసుకోవాలి, రేపు పొద్దున ఎలా ఉంటుందో మనకి తెలీదు, ముందు జాగ్రత్త. ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకున్న వాళ్ళు బండి మీద కొట్టించుకోండి, కొంతమంది ఇదిగోండి ఆ టిన్లు పట్టుకుని ఆ టిన్ చూడండి మొత్తం అంటే నార్మల్గా బండిలో కొట్టించుకుంటాను కాక టిన్లు కూడా పట్టుకొని వచ్చేస్తున్నారని చెప్తున్నారు. అంటే కావాల్సిన దానికన్నా ఎక్కువ తీసుకెళ్తున్నారు, అంటే కావాల్సింది వాళ్ళకి ఏదైతే ఉందో దానికన్నా ఎక్కువ తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయడం వల్ల ఇలాంటి కొరత వస్తుందని కూడా ఎవరైతే ఉన్నారో నార్మల్గా సివిలియన్స్ చెప్తున్నారు. ఏం చెప్పాలనుకున్నారు గవర్నమెంట్లకు, మీరు ఏం చెప్తారు? గవర్నమెంట్ ఏం లేదండి, వాళ్ళు ఇప్పుడు చూసి చెప్పాలి ఏదైనా సరే. ఇప్పుడు సడన్గా ఆ స్టేట్మెంట్ అలా ఇవ్వడం వల్లే ఇప్పుడు ఇంత ప్యానిక్ అయింది. లేదంటే అసలు నార్మల్గా ఆయన ఏం చెప్పకుండా ఉంటే నార్మల్గా ఉండేది. ఆ చెప్పడం వల్ల అందరూ కూడా ఎవరి కాళ్ళు ముందు మనం కొట్టించేసుకోవాలి, మనం కొట్టించింది కాకుండా స్టాక్ మన ఇంట్లో పెట్టేసుకోవాలి. దీనివల్ల చాలా వేరే ప్రాబ్లమ్స్ కూడా అయిపోతాయి. పెట్రోల్ తీసుకొని ఇంట్లో పెడతారు, అది డిఫరెంట్ ఏమైనా అయిందనుకోండి, దానికి హూజ్ రెస్పాన్సిబిలిటీ, ఎవరు రెస్పాన్సిబిలిటీ దానికి? ఎందుకంటే అది కాక మళ్ళీ కొంచెం సమ్మర్ పెట్రోల్ కూడా ఎక్కువ రోజులు మనం స్టాక్ చేసి పెట్టుకోవడం వల్ల కూడా దానివల్ల చాలా ప్రాబ్లం ఉంటుంది. అది కూడా కొద్దిగా ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనకి ట్యాంక్ ఫుల్ చేయించుకోండి, తిరిగినసేపు తిరుగుతారు, తర్వాత 2 రోజుల తర్వాత కొద్దిగా రష్ తగ్గుద్ది, మళ్ళీ కొట్టించుకోవాలి అంతే. ఇప్పుడే మనం ఫుల్గా పెట్టేసుకోవడం వల్ల మన మూర్ఖత్వం. ఓకే, నిజంగా ఈ పాయింట్ ఏదో చాలా బాగా చెప్తున్నారు. ఎవరైతే ఉన్నారో పెట్రోల్ కావాల్సిన దానికన్నా ఎక్కువ టిన్లో తీసుకెళ్ళి ఇంట్లో దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు, నిల్వ ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారు, ప్రాబ్లం వస్తుంది ఫ్యూచర్లో.
దానివల్ల అని చెప్పి చేయటం వల్ల ప్రమాదాలు కూడా సంభవిస్తాయని కూడా మాట్లాడుతున్నారు. నిజంగా ఎవరైతే ఇలాంటి తీసుకెళ్లే వాళ్ళు ఉంటారో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కావలసినంతే అంటే అన్నెసరీగా అంటే కొంతమంది బైకులు వేసుకొని తిరగటం అట్లా అంటే అలా కాకుండా కావలసినంత వరకే పెట్రోల్ వాడుకొని లేకపోతే డీజిల్ ఇవి వాడుకోవటం వల్ల మిగతా వాళ్ళు కూడా అందరికీ చేరే అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం. ఆ ప్రభుత్వం కరెక్ట్ ఉంటే ఎందుకు పడుతుంది అంత ఇబ్బంది? జనాలు ఇంతమందిలో పడరు. 1.5 hour అయింది టైం, ఇప్పుడు గంటన్నర అయింది. ట్యాంకర్ అని చెప్పి ఒక పేరు పెట్టి ఆపిర్రు. పెట్రోల్ బంకులు చేస్తారు మొత్తం, వేరే ఎవరు ఏం చేస్తారు అసలు మొత్తం. పెట్రోల్ బంకులు కరెక్ట్ పంపిస్తే అందరూ వెళ్ళిపోతారు కదండి. రెడీగా పెట్రోల్ ఉంది, పెట్రోల్ లేకుండా అనుకోవచ్చు. ఓకే, ఎంతసేపటి నుంచి ఈ లైన్ చూస్తున్నారు? గంటన్నర అయింది. మొత్తం పెట్రోల్ బంకులో చేస్తారు వాళ్ళు, బ్లాక్ మొత్తం వాళ్ళే చేస్తారు మొత్తం. అంటే బ్లాక్లో ఏమైనా అమ్మే ప్రయత్నం చేస్తారు సార్. అది ఇంతమంది నిలబెట్టడం అవసరం అండి? అక్కడ ఇంతమంది పోయొచ్చు కదా. ఫస్ట్ వచ్చిన 100 బండ్లు ఉన్నాయి, ఇప్పుడు 1000 బండ్లేని. అంటే ఏంటి లోపల పెట్రోల్ ఉందని మీరు అంటారా? ఉందా? వాళ్ళు పోయడం వల్ల అట్లా మొత్తం బ్లాక్ పెట్టేసి మొత్తం బోర్డులు పెట్టేసి ఆఫ్ చేసారు. ట్రాఫిక్ జామ్ అవుతుంది మొత్తం, బయట ఎంత ఇబ్బంది అవుతుందండి ట్రాఫిక్. ఓకే, గవర్నమెంట్ మాత్రం మా దగ్గర నిల్వలు ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా పెట్రోల్ బంకు యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టుకొని మాకు పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవ్వట్లేదు, దానివల్ల 1.5-2 గంటల నుంచి కూడా ఇప్పుడు 1000 మంది ఇక్కడ నిలబడుతున్నాము అని చెప్పి. ఇప్పుడు 1000 బండ్లేని ఏం చెప్తా ఉండే వాళ్ళకి? పంపిస్తే ఇప్పుడు అందరూ వెళ్ళిపోతారు కదా. 100 బండ్లు ఉన్న కాడ వచ్చినప్పుడు అయితే 1000 బండ్లేని ఇప్పటికి. ఒకటి నాకు వచ్చినా మేము ఇంకా లేట్ అంటారు, ఇంకా 1 hour ఉంటారు. పోలీసులు చెప్తారు 1 hour అని. మనం ఏం చెప్తాం సరిగా? ఓకే, ఎవరైతే ఇంకా టైం పడుతుంది నిల్వలు పెట్టుకొని కూడా అంటే 100 మంది ఉన్నప్పుడు ఇచ్చేస్తే పోయేది, ఇప్పుడు 1000 మంది అయ్యాం, దానివల్ల రద్దీ ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు. చూస్తే ప్రతి చోట కూడా హైదరాబాద్లో చాలా చోట్ల పెట్రోల్ బంకుల దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుంది. ప్రజలు వాళ్ళు క్యూ లైన్లో ఉన్నారు. కార్లు అవ్వచ్చు, బైక్లు అవ్వచ్చు, చాలా ఎక్కువగా ఉండే ప్రయత్నం జరుగుతుంది. దీనికి సంబంధించి పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతోపాటు గవర్నమెంట్ కూడా ఒక పక్కా ప్రణాళికతో ఎవరైతే డీలర్స్ ఎవరైతే ఉన్నారో పెట్రోల్కి సంబంధించిన డీలర్స్ అసోసియేషన్స్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేయాలి. సాధ్యమైన త్వరలో దీన్ని క్లియర్ చేయాలి అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు. చెప్పండి బ్రదర్, మీరేంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? మేము బోరబండ నుంచి వచ్చాం. ఓకే, అంటే ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు ఏంటి, ఏం చెప్తున్నారు మీకు? 1.5 hour నుంచి. 1.5 hour నుంచి. ఓకే, పెట్రోల్ ఉందిగా, కొట్టించవచ్చుగా. పెట్రోల్ కొట్టట్లా. పెట్రోల్ కొడితే ఎవరికి వాళ్ళు రొటేట్ అవుద్దిగా. ఇక్కడ ఇంకా చాలామంది పెట్రోల్ కోసం ఎదురు చూస్తున్న వాహనదారులు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, సిచ్యువేషన్ ఏంటి? ఏం చెప్పాలి బ్రదర్, పెట్రోల్ కోసం వచ్చాము. ఇంతకుముందు ట్యాంకర్ ఉన్నా పెట్రోల్ వచ్చేటోళ్ళు, ఇప్పుడు ఆ ట్యాంకర్ ఉంది ఎందుకు పెట్రోల్ ఇట్లా, అది వాళ్ళే చెప్పాలా, మనం ఏం చెప్తాం చెప్పు. ఇంతకుముందు పెట్రోల్ ట్యాంకర్ వచ్చి అక్కడ వాళ్ళు ఫిల్ చేసుకుంటున్నా కానీ మన బండ్లకు పెట్రోల్ వచ్చేటోళ్ళు, డీజిల్ వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఎందుకు పోయట్లేదు, అది వాళ్ళే చెప్పాలా. ఇంతకుముందు పోసేటోళ్ళు కదా, ట్యాంకర్ ఫిల్ అవుతున్నా కానీ వెహికల్స్కి పెట్రోల్ పోసేటోళ్ళు, ఇప్పుడు పోయట్లేదు. వై? అది మీరు ఎంతసేపు నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? హాఫ్ అన్ అవర్ అయింది. ఆఫీస్కి వెళ్ళాలా, పెట్రోల్ కొట్టించుకోవాలా, ట్రాఫిక్లో ఉండాలా, ఏం చేద్దాం చెప్పండి. ఓకే, అంటే వాళ్ళతో ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేశారా? పెట్రోల్ బంకులతో మీరు కలిసారా? ఏం చెప్తున్నారు? ఏం ట్యాంకు ఫిల్ అవుతుంది పోస్తామంటున్నారు, అంతే, అంతకు మించి ఏం లేదు. ఎవరైతే ఉన్నారో వాహనదారులు ట్యాంకు మేము పెట్రోల్ తీసుకోవడానికి వస్తే వాళ్ళు చెప్తున్నారు అంతకుముందు పెట్రోల్ లేదు అన్నప్పుడు లేదని చెప్పారు, ఇప్పుడు ఫిల్ అయిన తర్వాత కూడా ట్యాంకర్స్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కావాలని ఇవ్వట్లేదు, మేము ఆఫీసులకు వెళ్ళాలా లేకపోతే ఎక్కడ ఉండాలా, ట్రాఫిక్లో ఇబ్బందులు పడాలని కూడా మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించే ప్రజలు ఇంకా చాలామంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. భయ్యా చెప్పండి. सॉरी చెప్పండి ఏంటి సిచ్యువేషన్ ఏంటి? हिंदी हिंदी में बात करिए. क्या हो रहा, क्या बोलते हैं वो? अभी तकरीबन 1 hour हो गया है, स्टेइंग इन 1 hour. ఇప్పుడు అంటే వాళ్ళు అడుగుతుంది అంటే ఎంత టైం అవుతుంది సార్? అంటే ఆయిల్ది ఆలోచించాలి. ఇప్పుడు ట్యాంకర్ వెళ్ళిపోగానే స్టార్ట్ చేస్తాం సార్ అక్కడ. జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ట్యాంకర్ టు గో అవుట్ అంతే. అంటే నో ప్రాబ్లం. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అంటే ట్యాంకర్స్ అంతకుముందు లేనప్పుడు లేదని చెప్పారు, ట్యాంకర్ రానప్పుడు లేదని చెప్పారు, ఫిల్ చేశారు కదా, ఎందుకు లేదని అడుగుతున్నారు. నాన్ స్టాప్ ఫిల్ చేస్తూనే ఉన్నాం మేము. ఓకే,
అక్కడ వెహికల్స్ వీ కెనాట్ పార్క్ ద వెహికల్స్ ఆల్సో అండ్ డూ ద ఫిల్లింగ్ ఆఫ్ ద ట్యాంక్స్. ట్యాంకర్ ఫిల్ చేయాలంటే నాకు వెహికల్స్ బ్లాక్ అయిపోతున్నాయి మాకు. అందుకని వెహికల్ పంపించిన లోపలికి, వాళ్ళు వెళ్ళిపోగానే మేము స్టార్ట్ చేస్తాం ఫిల్లింగ్. ఓకే, అంటే దగ్గరగా ఇందాక 100 మెంబర్స్ ఉన్నారని చెప్తున్నారు, ఇప్పుడు చూస్తే దగ్గర 1000 మెంబర్లు కూడా వచ్చే పరిస్థితి ఉంది తొందరలో. నుంచి ఉన్నది రష్. మేము పోసినాం బండ్లకు, ఓకే పోసి ఇప్పుడు ట్యాంకర్ వచ్చినాక బంద్ చేసినాం. ఇది వీడియో తీసుకుని ఫస్ట్, అది కాదు మీరు పోయేట్లని మీకు ఎవరు చెప్పారు వాళ్ళని అడగండి first. అంటే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మేము ఒకటి జనం చెప్తున్న దాని మీద మాట్లాడినాము. ట్యాంకర్ వచ్చింది అన్లోడింగ్ టైంకి అన్లోడ్ చేసేటప్పుడు బంద్ చేసినాం. ఎందుకు బంద్ చేసినాం అంటే లోపలికి రానికి వెహికల్ అనక లేదు. ఇక్కడ విధి చూడండి, వీడియో ఫస్ట్ చూసిన తర్వాత మీరు అది మాట్లాడుకోండి. మమ్మల్ని క్వశ్చన్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మార్నింగ్ నుంచి మీరు ఫిల్ చేస్తానే ఉన్నారు. 2 ఒకరు చేసినాం, సీసీ కెమెరా ఉంది అంటే వీడియో కూడా చూసుకోండి. ఓకే అంటే మార్నింగ్ నుంచి కూడా మేము ఫిల్ చేసాము. ప్రజలకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేదు. యా వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రజలకు మార్నింగ్ నుంచి మేము నాన్ స్టాప్గా చేస్తూనే ఉన్నాము, కానీ ఇప్పుడు ఎవరైతే ట్యాంక్స్ వచ్చి ఇప్పుడే నింపాయి, ఇప్పుడు మేము ఒక హాఫ్ అన్ అవర్లో క్లియర్ చేస్తాము అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఎవరైతే ఉన్నారో ఈ బంకు మేనేజర్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళ యాజమాన్యంతో మనం మాట్లాడి బెస్ట్ టీవీ మాట్లాడిన తర్వాత వాళ్ళు అంతా రంగం సిద్ధం చేస్తున్నారు. బెస్ట్ టీవీ ఎవరైతే మనం ఇప్పుడే మేనేజర్తో మాట్లాడామో, ఎవరైతే ఉన్నారో ఆయనతో కూడా మాట్లాడాము, వాళ్ళు కూడా మేము ఒక 10 మినిట్స్ 15 మినిట్స్లో చేస్తాము అని చెప్తున్నారు. ఈ బంకులో లాగానే అంటే వాళ్ళు జనం ఏం చెప్తున్నారు, దగ్గరగా అరే ఆడియో వస్తుందా, ఇదేదో కిందకి తగిలింది, హలో వాళ్ళు జనం 2 గంటలు 3 గంటలు అయిందంటున్నారు, బట్ మేము మాత్రం ఉదయం నుంచి రెగ్యులర్గా చేస్తాము అని చెప్తున్నారు. ఒకసారి ఏం జరుగుతుంది ఏంటి, అటువైపు చూస్తే జనం ఉన్నారు, ఇటువైపు చూస్తే వీళ్ళు పెట్రోల్కి సంబంధించి మేము రెడీ చేస్తాము అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బెస్ట్ టీవీ మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ కూడా ఫ్యూయల్ మళ్ళీ రెడీ చేయడానికి సిద్ధమవుతున్నారు. వాళ్ళంతా చూడండి, మళ్ళీ సెకండ్ షిఫ్ట్ ఏదైతే ఉందో సెకండ్ షిఫ్ట్లో వచ్చారు, దానివల్ల ఇదంతా అయింది, మేమంతా సమాయత్తం చేస్తున్నామని చెప్తాను. నిజంగా బెస్ట్ టీవీ ఒక మంచి ప్రయత్నం చేసింది. ఎవరైతే ప్రజలు ఇక్కడ పెట్రోల్ సమస్య, డీజిల్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరి మాటని ఇక్కడ యాజమాన్యానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ట్యాంకర్స్ అటువైపు నుంచి వెళ్ళిపోతున్నాయి. దాంతోపాటు ఇప్పుడు ఎవరైతే వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు బయటికి పెట్రోల్ కొట్టించుకోవడానికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడు, అరే పగల తీసుకో, ప్రజలు ఎలా ఉన్నారో చూడండి, ఎంత కోపంగా ఉన్నారు. ఒక్కసారి పెట్రోల్ బంకులు ఓపెన్ అయిన వెంటనే కూడా వాళ్ళు పెట్రోల్ కోసం లైన్లో వెరుస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ మాదాపూర్ ఒక్కచోటే కాదు, టోటల్గా హైదరాబాద్ నగరంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. ఒక్కసారి చూసినట్టయితే ఇటు చూపించు, ఇలా కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. చూడండి, కార్లు వస్తున్నాయి, కార్లు కూడా వచ్చే ప్రయత్నం జరుగుతుంది. కార్లు కూడా జస్ట్ బెస్ట్ టీవీ ఇక్కడికి రాకముందు ఏదైతే ఉందో ఎవరు ఓపెన్ చేయలేదు. వెళ్ళి వాళ్ళు యాజమాన్యంతో మనం మాట్లాడిన తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళకి పెట్రోల్ కొట్టే ప్రయత్నం, పెట్రోల్ తీసుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది. నిజంగా బెస్ట్ టీవీ ఒక మంచి ప్రయత్నం చేసింది. అంటే 2.5 గంటలు 3 గంటల దాకా ఇక్కడ ఏదైతే ఉందో ఎవరు కూడా వాళ్ళ లోపల పంపించే ప్రయత్నం చేయలేదు. ఒకసారి మేనేజ్మెంట్తో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఒక్కసారి తీస్తాం. ఒక నిమిషం, అయిపోయింది. హలో, ఒక నిమిషం. ఒక నిమిషం బ్రదర్, ఆల్రెడీ అయిపోయింది కదా, ఓపెన్ చేసాం కదా, అయిపోయింది, పోస్తున్నారని. ఓకే రైట్. మాట్లాడిన తర్వాత 2 గంటల తర్వాత 2.5 గంటల తర్వాత
దగ్గర దగ్గర అందరిని కూడా లోపలికి అలౌ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు పెట్రోల్ కొట్టించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా బెస్ట్ టీవీ ఒక మంచి ప్రయత్నం అనవచ్చు. దీనివల్ల ఇక్కడికి దాని తర్వాత వీళ్ళందరికీ కూడా యాజమాన్యంతో మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ కూడా లోపల అలౌ చేశారు. ఒకసారి వాళ్ళు పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత వాళ్ళ వాళ్ళ ఫీలింగ్ ఏంటనేది కూడా ఒకసారి మాట్లాడు. బెస్ట్ టీవీ వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళందరిని లోపలికి ఎంటర్ చేశారు. పెట్రోల్ కొట్టించుకొని వెళ్తున్నాడు ఒక కుర్రాడు. ఒకసారి అడుగుదాం అతని ఒపీనియన్ అండి. ఏంటి బ్రదర్, ఏంటి పరిస్థితి? లైక్ వచ్చి నేను 4 hours అవుతుందండి ఇక్కడే ఉండి. మేము వచ్చినప్పుడే క్లోజ్ చేశారు. ఇప్పుడు కూడా లైక్ అందరం మేము కూడా ఒక ఫాలో అయితే కొంచెం కొట్టించుకుని వెళ్ళొచ్చు ఎవరంటే వాళ్ళు. కాకపోతే ఏంటంటే అందరూ మాకు కావాలని పడిపోతున్నాం కాబట్టి లేట్ అవుతుంది. వాళ్ళు ట్రై చేస్తున్నారు, కొట్టించారు. ఇంకా లైక్ ఇది ఏం కాదు, మన గవర్నమెంట్ కూడా చెప్తుంది ఇది ఏం కాదు అని చెప్పి, కానీ మనమే ఇష్యూ లెక్క చేస్తున్నాం దీన్ని. గవర్నమెంట్ ప్యానిక్ అవ్వద్దు అని చెప్పినా కానీ మనమే భయపడుతున్నామంటారు. అవును, గవర్నమెంట్ మెసేజ్ కూడా పంపిస్తుంది అండ్ పెట్రోల్ బంకులు కూడా మనకి ఫార్వర్డ్ చేస్తున్నారు మెసేజ్, పెట్రోల్ ఉంది మీరు అట్లా ప్యానిక్ అవ్వద్దు అని చెప్పి. మనమే వచ్చి ఇక్కడ దాన్ని లొల్లి చేస్తున్నాం దాన్ని చెప్పాలంటే. థ్యాంక్ యూ. ఓకే, అంటే ఎంత కొట్టించుకున్నారు మీరు పెట్రోల్? ఏంటి 800 దాకా కొట్టించాను. అంటే మళ్ళీ ఎందుకంటే మళ్ళీ వచ్చి లైన్లో ఉంచాం ఎందుకని చెప్పి నిన్న కూడా వచ్చాను. నిన్న కొట్టిద్దాం అనుకున్నా కానీ ఏం కాదులే అనుకుని వెళ్ళిపోయా. కానీ ఈరోజు పడాల్సి వచ్చింది పెట్రోల్ వల్ల. అంటే ఏం చేస్తారు మీరు? స్టూడెంటా లేకపోతే జాబ్ చేస్తారు? నేను ఫ్రీలాన్సర్ భయ్యా, ఫ్రీలాన్స్ వర్క్ చేస్తారు. ఏం చెప్తున్నారు ప్రజలకు కానీ గవర్నమెంట్ కానీ ఏం చెప్తారు మీరు మీ ఒక సివిలియన్గా? ప్రజలకి ఏంటంటే ప్యానిక్ అవ్వద్దు, మనకు బంకులు ఎక్కడికి పోదు, వాళ్ళు ట్యాంకర్స్ తెప్పిస్తున్నారు, పెట్రోల్ మనకి కొట్టిస్తారని చెప్పి. అండ్ గవర్నమెంట్ కూడా కొంచెం సెక్యూరిటీ ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే ఒక ధైర్యంగా ఒక మాట ఏం కాదు అన్నది రేపటి గురించి. ఓకే, ఎవరైతే గవర్నమెంట్ కూడా ప్రాబ్లం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం కాకుండా మీకేం పర్వాలేదు మీ అంతం చూసుకుంటాము, మీకేమి ఇబ్బంది ఉండదు పెట్రోల్ డీజిల్ వల్ల గ్యాస్ వల్ల అని కూడా చెప్పే ప్రయత్నం చేయాలని చెప్పి ఎవరైతే ఉన్నారో ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. యా, ఇంకొక బ్రదర్ ఉన్నారు, పెట్రోల్ పోయించుకొని వెళ్తున్నారు. बोलिए आप कितना टाइम से इधर वेट कर रहे हैं? मैं 3 घंटे से वेट कर रहा हूँ. 3 घंटे से पहले क्या बोले 1 बजे 1 घंटा वेट करो बोले, फिर 1 बजे से वेट कर रहा मैं. आखिर में अब मिला मेरे को पेट्रोल. क्या आपका नाम क्या है? आप क्या करते हैं? सैयद अथर अली है मेरा नाम. जी. ఓకే, ఏం చెప్తారు మీరు ప్రజలకు కానీ గవర్నమెంట్లు కానీ ఏం చెప్తారు? क्या बोलते हैं, अगर स्टॉक है तो फिर पब्लिक को परेशान नको करो. अपना न्यूज़ में आओ, बोलो सीएम साहब आओ, पीएम साहब जो भी आके बोलो, आवाम को परेशान मत हो. स्टॉक है अपने पास, पेट्रोल है बोल के बोले तो पब्लिक क्या है रिलैक्स होती ज़रा आराम से. अब देखो कितना परेशानी हो रहा. सुबह से मैं पेट्रोल डलाने का से इतना परेशान हो रहा हूँ. आखिर में यहाँ पे 3 घंटे वेट करने के बाद मेरे को पेट्रोल मिला. ఓకే, అంటే జనం వాళ్ళే ప్యానిక్ అవుతున్నారు, పెట్రోల్ డీజిల్ ఆల్రెడీ ఉంది అని చెప్తున్నారు. మీరేం చెప్తారు జనానికి, ఏం చెప్తారు? पब्लिक को ये बोलना है भाई परेशान नको हो. पेट्रोल अपना गवर्नमेंट पूरा इंतज़ाम करके रखी हुई है. ठीक है, स्टॉक है बोल रहे, अपना ऑफिशियल पेज पे ही बोल रहे पेट्रोल डीजल सब है बोल के. चूँकि पैनिक होके चुप बोरान हो जा रहे, नको हो जाओ बोरान. ठीक है, पेट्रोल सब है. अपन कॉपरेट करके अपन अच्छा करें तो पेट्रोल वाले भी अपन को, पेट्रोल पंप वाले भी अच्छे से देते अपन को. जो परेशान करके लाइना लगा के अपन भी परेशान हो रहे, पेट्रोल पंप वालों को भी परेशान कर दे रहे. ठीक है, అంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ఇవంతా జరుగుతుంది అంటారు. ఏం చెప్తారు మీరు ఒక కామన్ మ్యాన్గా? మీరు ఏం చెప్తారు? अब वो तो अब इंटरनेशनल मुद्दा है, वो अपन उस पर कुछ भी नहीं बोल सकते. बस अपन को अपनी भारत इंडिया अपना अच्छा रहना, सेफ रहना, बस पब्लिक अपना सेफ रहना. वहाँ पे भी इंसान है, अपन भी इंसान है. युद्ध नहीं होना, बस ख़त्म. ఓకే जी. గొడవలు ఏమీ ఉండకూడదు, వాళ్ళు మనుషులే మనం మనుషులే, యుద్ధం ఉండకుండా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. కాబట్టి గవర్నమెంట్లు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి భరోసా ఇవ్వాలని చెప్పి కూడా ఇక్కడ యూత్ మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మన తెలంగాణలో హైదరాబాద్ యూత్ ఇలాగా రాయల్ ఎన్ఫీల్డ్ మీద ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం ఏంటి పరిస్థితి, ఎంత కొట్టించారేంటండి? ఎంత కొట్టించారు బ్రదర్? ఫుల్ ట్యాంక్ బ్రదర్, ఫుల్ ట్యాంక్, మొత్తం ఫుల్ ట్యాంక్. ఇక్కడ చూసినట్టయితే చూపించరా ఒకసారి. 1412 రూపీస్ అయింది బ్రో. ఓకే, 2.5 hours 3 hours అయింది బ్రో. నేను నించున్నా 3 hours నుంచి ఇక్కడనే నించున్నా. 3 kilometers ఆడికించి ఈడు దాకుంది బ్రో. ట్రాఫిక్ అయితే వచ్చి చాలాసేపు అవుతుంది. ఒక్కరు కూడా రెస్పాండ్ అవుతలేదు, ఎవరు కూడా రెస్పాండ్ అవుతలేదు. అసలు మేము కొడదామనే ఉండే కానీ ఇక మేనేజర్ ముఖం చూసి గమ్మునుకున్నాం. అని చాలాసేపు పెట్రోల్కి సంబంధించి వాళ్ళు ఎక్కువ ఏమన్నా తీసుకుంటున్నారా, ఎక్కువ మనీ ఏమైనా తీసుకుంటున్నారా అంటే ఏం చెప్తారు? అంటే కరెక్ట్ రేట్ తీసుకుంటున్నారా, ఎక్కువ తీసుకుంటున్నారు? అంటే నేను క్యాల్కులేట్ చేసిన విధంగానైతే 107 కదా లీటర్. సో 107 అంటే నాకు 13 లీటర్స్ బ్రో. నా ట్యాంక్ కెపాసిటీ 13.2 లీటర్స్. సో 13.2 అంటే ఇప్పుడు నాకు 1400 అయింది. నేను క్యాల్కులేట్ చేసిన విధంగా చూసుకుంటేనైతే 1300 ఏమో చేంజ్ అవుతుంది బ్రో.
కానీ చూడాలి ఒకసారి ఎంత తీసుకుంటున్నారు? ఇంత తీసుకుంటాం. 1300 అయితే 1412 రూపాయలు, దగ్గర దగ్గరగా ఒక 112 రూపాయలు ఎక్కువ తీసుకున్నారా? తీసుకున్నారు. ఓకే. 112 ఎక్కువ తీసుకున్నారు అనుకుంటా. ఓకే. అంటే గవర్నమెంట్ వాళ్ళందరూ చెప్తున్నారు పెట్రోల్ ఉంది, డీజిల్ ఉందా, మీకేం ప్రాబ్లం లేదంటే ఎంతమంది ఎందుకు వచ్చారు అసలు? ఏంటి మీకు ఏం చెప్పారు, మీరు ఏమి వచ్చారు? అంటే రూమర్స్ స్ప్రెడ్ అయినాయి బ్రో. మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి అయితే ఏ విధంగా ఏం పెట్రోల్ ఇబ్బందులు లేవని చెప్పారు. కానీ పుకార్లు అయితే ఎట్లా లేవట్టిరంటే పెట్రోల్ ఉండదు, ఇక పెట్రోల్ బంద్, లాక్డౌన్ వస్తుంది అనుకుంటా పుకార్లు లేవడుతున్నారు అట్లా. సో మేము అందు విధంగా మేము ఇంతమంది వచ్చినాము. ఓకే. జస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు భయపడుతున్న విషయం ఏంటంటే లాక్డౌన్ అవుతుంది అని చెప్తున్నారు, లాక్డౌన్ కాబోతుంది అని చెప్తున్నారు, అందువల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అని కూడా మాట్లాడే ప్రయత్నం. చివరిగా ప్రజలకి, గవర్నమెంట్కి మీరు ఏం చెప్తారు? గవర్నమెంట్కి ఒకటే చెప్పదలుచుకున్నా భయ, పెట్రోల్ అయితే ఆపితే ఇక అంతే. ఇక పెట్రోల్ గ్యాస్ రేట్ ఎట్లాగో పెంచేసారు, పెట్రోల్ రేట్ కూడా పెంచుతారంటే ఇక కాని పని. ఇక పబ్లిక్ భరించలేము. ఇక గ్యాస్కే ఇప్పుడు మొత్తం ఇబ్బంది అయిపోయింది. కొంతమంది పేదలు అయితే చచ్చిపోతారు తిండి లేకుండా ఏం లేకుండా. గ్యాస్ రేట్ అయితే ఇట్లా పెట్టేసారు. గ్యాస్ రేట్ పైన ఏమన్నా తగ్గితే మాత్రం మంచిదే. అదే ఒక సజెషన్ మనం ఇవ్వగలుగుతాం. ఇంకా పెట్రోల్ సంబంధించిందంటే పెట్రోల్ అయితే ఎక్కువనే తీసుకుంటారు బ్రో. ఇప్పుడు ఛార్జ్ అయితే ఎక్కువనే వేసారు. వెయిటింగ్ అయితే ఎక్కువనే ఉండే, 3.5 hours ఉండే. చూస్తేనైతే చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే గ్యాస్, పెట్రోల్కి సంబంధించి మేము కొట్టించుకుంటాం, బట్ గ్యాస్ కూడా సమస్య ఉంది, దీంతోనే ప్రజలందరూ కూడా తినడానికి తిండి లేక చనిపోతున్న పరిస్థితి ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్లు పట్టించుకోవాలి, దీనికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది టోటల్గా హైదరాబాద్లో పెట్రోల్ కోసం, డీజిల్ కోసం ఇబ్బంది పడుతున్న ప్రజల యొక్క అవస్థలు, దాంతోపాటు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు. ఎందుకంటే గవర్నమెంట్ అవ్వచ్చు, పెట్రోల్ బంక్ ఫెడరేషన్కి సంబంధించి వీళ్ళందరూ ఎవరైతే యూనియన్స్ కూడా వాళ్ళు పెట్రోల్ ఉంది అని వాళ్ళు కూడా చెప్తున్నారు. దాంతోపాటుగా ప్రజలు ఎవరైతే ఉన్నారో కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అవటం వల్ల పెట్రోల్ బంకులకి తండోపతండాలుగా వస్తున్నారు. కానీ వాళ్ళు చెప్తున్న మాటలను కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయని వాళ్ళే చెప్తున్నారు. అయినా కూడా గవర్నమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇన్వాల్వ్ అయ్యి ఈ సమస్యని ఎందుకంటే గ్యాస్ రేట్లు ఎక్కువ పెరిగాయి, దీనివల్ల చాలామంది చనిపోతున్నారని చెప్తున్నారు. దాంతోపాటు డీజిల్, పెట్రోల్ కూడా దొరకదు, లాక్డౌన్ కాబోతుంది అని చెప్పి కూడా వాళ్ళు భయపడుతున్న పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి అటు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ దీని మీద ఒక ప్రకటన చేస్తే బాగుంటుంది. వాళ్ళు బయటకు వచ్చి లాక్డౌన్ అయ్యే పరిస్థితి లేదు, లేకపోతే ఇంకొకటి కూడా సంబంధిత శాఖకు సంబంధించిన అధికారులు అవ్వచ్చు, మంత్రి అవ్వచ్చు, లేకపోతే ప్రభుత్వ అధికారులు అవ్వచ్చు, దీనికి బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయటం వల్ల ప్రజలకి, వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకి ఒక భరోసాని కల్పించే ప్రయత్నం, మీకేం కాదు అని చెప్పే ప్రయత్నం చెయ్యాలని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. చూడాలి గవర్నమెంట్ ఈ విషయాన్ని ఎలా డీల్ చేస్తుంది ఏంటి అనేది కూడా మనం చూడాల్సి ఉంది.